అందరికీ నమస్కారం. శ్రీమాత్రి నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరం. ఈరోజు మనం కుంభరాశి వారి జాతకం ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నామండి. కుంభరాశి వారికి ఈ మే నెల 4వ తేదీ ఆదివారం నాడు ఒక వ్యక్తి వల్ల వీరి జీవితం పూర్తిగా మారబోతుంది. మరి ఒక వ్యక్తి వల్ల జీవితం మారబోయేది ఏంటి అని అనుకుంటున్నారు కదా. నిజంగానే ఈ రోజున ఒక వ్యక్తి ద్వారా మీకు జీవితంలో చాలా అనుకోనటువంటి సంఘటనలు, అలాగే కొన్ని రహస్యాలు, అలాగే కొన్ని నిజాలు అయితే ఈ రోజున మీరు తెలుసుకోబోతున్నారు. ఆలస్యం చేయకుండా కుంభరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. కుంభరాశి వారి గురించి తెలుసుకుందామండి. ఇంకా ఈ రోజున మీకు నిజంగా కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు జరగబోతున్నాయి. వ్యక్తి కారణంగా మీ జీవితం అనేది అసలు పూర్తిగా మారిపోతుందని మీకు నిజంగా నమ్మడానికి శక్యం కావడం లేదు కదా. అయితే చాలా అంటే మీకు ఇప్పుడు మనం ఏదైనా ఒక సమస్యలో ఉన్నామనుకోండి, లేదంటే మనకి ఏదైనా అర్జెంటుగా ఏదైనా ఉన్నటువంటి సిచ్యువేషన్స్కి తగ్గట్టు ఏదైనా కానీ మంచి పరిష్కారాన్ని ఎవరైనా చెప్తే బాగుండు, ఎవరి ద్వారానైనా కానీ ఆ జవాబు అనేది మనకు వస్తే అది విన్న తర్వాత మంచి సమయానికి మనకు ఉన్నటువంటి సమస్యకు తగినటువంటి విధానంగా మనకు వచ్చినటువంటి మాట చాలా బాగా ఉపయోగపడేలాగా ఉంది. ఇదేదో బాగుంది, చెప్పిన ఐడియా బాగుంది, ఉపయోగిస్తే బాగుంటుందేమో అని చెప్పేసి ఎవరికైనా అనిపిస్తుంది కదా. అలా ఎవరైనా కానీ మన జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అయ్యే విధానంగా మన సలహాను మనం పాటించడం వల్ల మన లైఫ్ అనేది ఒకసారి మారిపోతుంది. అంటే మనం చేసేటువంటి పనులు కావచ్చు, మన వృత్తిపరంగా కావచ్చు, దేనికైనా కానీ ఒక సలహా ఇస్తే చాలండి, అది మన జీవితంలో ఎదిగేందుకు చాలా విధాలుగా చాలా మందికి ఉపయోగపడుతుంది. అలాగే వీరిలో కోపం ఉండే వారితో కాస్త జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. అలాగే ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళ కొంతమంది మనకు తెలియకుండానే మోసం చేస్తూ ఉంటారు. మనకు మంచిగా మాట్లాడుతుంటారు, మనతో చాలా స్నేహపూర్వకంగా ఉంటారు, చాలా సంతోషంగా, పైకి అసలు మన కోసమే వాళ్ళు త్యాగం చేసినట్టు వాళ్ళలాగే చెప్తూ ఏదో మాట్లాడుతూ ఉంటారు. అలాగే మన గురించి చాలా ఎక్కువగా మీరంటే మాకు చాలా అభిమానం అండి, అది ఇది అని చెప్పేసి మన దగ్గరికి అయితే టాలెంట్ అనేది వారు సొంతం చేసుకోవడానికి ఇంకా ఏదైనా మనం రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేసినప్పుడు, అలాగే మనం ఆ పని చేయకుండా మనకి ఆ పని పైన చిరాకు వచ్చే విధానంగా ఏముందులేరా, పని చేయకపోతే ఏమవుతుంది, లేకపోతే ఏమైంది, కాసేపు మాట్లాడుకుందాం, లేదంటే కాసేపు ఇతను దాని గురించి వదిలేసి ఆ యొక్క పనిని పూర్తిగా మర్చిపోయేటువంటి, ఇలా మనం చేసేటువంటి మంచి పనిని డైవర్ట్ చేస్తుంటారు కొంతమంది. అలాంటి వ్యక్తులు ఎప్పుడు కూడా మీ చుట్టూ కాపు కాసి ఉన్నారని చెప్పి తెలుసుకోండి. ఆ వ్యక్తుల వల్ల మీరు కొంచెం అనుకోకుండా ఊహించినటువంటి విధానంగా మీ జీవితం అయితే మలుపు తిరగబోతుందని చెప్పుకోవాలి. అలాంటి వ్యక్తుల వల్ల మీరు కొంచెం భారీగా నష్టపోయేటువంటి అవకాశాలు కూడా ఈ రోజున కనిపిస్తున్నాయి. కాబట్టి వారిని మీరు వీలైనంత వరకు కాస్త దూరం పెట్టేయండి. ఇక అలాగే మీకు మంచి శుభవార్తలు అయితే ఈ రోజున వినబోతున్నారని చెప్పుకోవాలి. ఈ రోజున మీకు ఎవరైతే విద్యార్థులు ఉంటారో వారికి మంచి ఫలితాలు ఉంటాయి. మన ఫలితాలను చూసి చక్కగా మీ ఇంట్లో ఉన్నటువంటి పేరెంట్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. బిడ్డల భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఇంకా ముందు ఏదైనా కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ఇలా వారికి ఏదైనా కానీ మంచి ఫలితాలు ఉంటాయి కదా, ఇంకేదైనా మంచి అవకాశాలు వస్తాయని పుడిచిపోతారు. అలాగే పిల్లలపై ఎక్కువగా మమకారం కూడా చూపిస్తారు. అలా ఇంకా రేపటి రోజున రాశి వారికి సంబంధించి వృత్తి, వ్యాపార, ఉద్యోగ అవకాశాలు కూడా ఈ రోజున చాలా చాలా ఎక్కువగా మీకు అనుకూలంగా ఉంటాయి. అలాగే కుటుంబంతో కాలక్షేపం చేస్తారు. అలాగే మీకు ఇంకాస్త ఏదైనా ఒత్తిడి ఎక్కువైనట్లున్నట్లయితే అట్లా కాస్త సరదాగా కుటుంబంతో కలిసి మాట్లాడుకుంటూ నచ్చినటువంటి మూవీస్ చూడడం, ఇలాంటివి చేయడం, అలా అప్పుడు చేసినప్పుడు మీ ఆలోచనలు ఎలా ఉంటాయంటే సీమితంగా ఉంటాయి. చిన్నప్పటి అనారోగ్య సమస్యలు కూడా మీరు దూరంగా ఉండాలండి. ఎక్కువగా టెన్షన్స్ పడకండి, మంచి మంచి ఆలోచనలతో ఉండండి. అలాగే మీరు మీ కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఎక్కువగా కోపానికి లోనైతే మీకు కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతారు. కాబట్టి పూర్తిగా మీరు కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక ఆ కంట్రోల్ తప్పిపోతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండి సమాజంలో కొంతమంది కావాలని మీకు ఏదో ఒక విధానంగా చెడ్డ పేరు తెప్పించాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి అలాంటి వారి పట్ల తప్పకుండా మీరైతే అప్రమత్తంగా ఉండే తీరాలి. అలాంటి వారికి మీరు అసలు ఏమాత్రం కూడా అవకాశం అనేది ఇవ్వకండి. ఒకవేళ మీరు అవకాశం ఇచ్చినట్లయితే కనుక మిమ్మల్ని సమాజంలో చెడ్డవారిగా రూపొందించి వారి మంచి పేరును పొందాలని చెప్పి మంచిగా నలుగురిలో మంచిగా వారికి మీకు వచ్చేటువంటి మంచి పేరును వారు పొందాలని చెప్పి చూస్తుంటారు. మంచి పేరు రాకపోయినా పర్వాలేదండి, మీరంటే ఏంటో, మీ నడవడికి ఏంటో మీకు మాత్రమే తెలుసు. అలాగే మీ చుట్టూ ఉన్న వాళ్ళకి తెలుసు, అలాగే మీ కుటుంబ సభ్యులకు తెలుసు. కాబట్టి
కనీసం వారిలోనైనా సరే మీరు మంచి అనిపించుకునే విధంగా మీ ప్రవర్తన ఉండాలి. అదేవిధంగా ఈ రోజున ఉద్యోగాలు చేస్తున్న మీ పై అధికారుల నుండి మీరు గొప్పగా ప్రశంసలను అందుకోబోతున్నారండి. అలాగే మీరు పనిచేసినటువంటి కార్యాలయం అందు కూడా మీ మీద చాలా విధాలుగా కక్షల సాధింపు చర్యలతో ఉన్నటువంటి మీ చుట్టూ ఉన్నవారు కానీ, మీతో పాటు పనిచేసేవారు కానీ, ఇలాంటి వారు చాలామంది ఉంటారు. కాబట్టి వాళ్ళు కూడా కాపు కాసుకొని మిమ్మల్ని ఏదైనా కానీ ఏదో ఒకటి చేసైనా సరే, మిమ్మల్ని అవమానపరిచైనా సరే పై అధికారుల నుండి మీకు ప్రశంసలు దక్కకుండా చేయడానికి వారు చాలా విధాలుగా విధాలుగా ప్రయత్నాలు అయితే మొదలుపెట్టారని చెప్పారు. కాబట్టి ఆ యొక్క ప్రయత్నాలు కూడా మీరు తిప్పికొట్టే విధానంగా మీరైతే తప్పకుండా వారికి ఒక గుణపాఠం అనేది చెప్పండి. మీరైతే మిరగతనంగా ఉండకండి. ఎందుకంటే అన్ని విషయాలందు మంచితనం పనికిరాదు. కాబట్టి కొన్ని విషయాలందు కూడా కొంచెం కఠినంగా వ్యవహరించాలి. బేసిక్గా ఏంటంటే మీ యొక్క మనసు ఏంటంటే ఎవరిని కూడా బాధ పెట్టకూడదు. ఎప్పుడు కూడా అందరూ సంతోషంగా ఉండాలి, అందులో నేను ఉండాలి. అనవసరంగా ఒకరిని ఎందుకు అనాలి, వాగ్వాదానికి ఎందుకు దిగాలి. ఎంత కోపం వచ్చినా కూడా మీ మనస్తత్వం అలా ఉంటుందన్నమాట. అంటే ఎవరిని కూడా చేయరు. అలాగే మీ మాటలతో కానీ చేసేటలతో కానీ ఎవరినైనా అట్టారని తెలిస్తే వారికంటే కూడా మీరే ఎక్కువగా బాధపడుతుంటారు. కాబట్టి మీ యొక్క మనస్తత్వానికి తగిన విధానంగా మీరు ఎప్పుడు కూడా కొన్ని విషయాల్లో అలాగే వ్యవహరించడం మంచిది కాదు. ఎందుకంటే మీకు ఎవరైనా కానీ అంటే కీడు తలపెట్టే విధానంగా కానీ, లేదంటే మిమ్మల్ని ఏదైనా కానీ మోసం చేసేటువంటి ప్రయత్నాలు కానీ, లేదంటే మీకు ఏదైనా కానీ అపకారం చేసే విధానంగా వారి ప్రయత్నాలు ఉన్నాయనుకోండి, వెంటనే మీరైతే తిప్పికొట్టే విధానంగా మీరు తప్పకుండా ప్రతిఘటించండి. అప్పుడే మీకు సమాజంలో వారి నుండి మీరు ఏదో ఒక విధంగా చాకచక్యంగా తప్పించుకోవడం అయితే మీ పనిని మీరు చక్కగా సవ్యంగా చేసుకుంటారు. సమాజంలో మీకు ఉన్నతమైనటువంటి గౌరవం కూడా ఉంటుంది. ఈ రోజున మీకు బోలెడంత సమయం మంచిగా మీ చేతిలో ఉంటుందండి. కనుక మీరు ఆరోగ్యరీత్యా కొంచెం దురలవాట్లను మానుకోవాల్సి వస్తుంది. అంటే మీకు తెలియకుండా మీకు కొంచెం దురలవాట్లు అయితే ఈ మధ్య కాలంలో ఎవరైతే మీకు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా కొంచెం మీ ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల వాటిని మానేయాలని చెప్పి సూచిస్తున్నారు జ్యోతిష నిపుణులు. కాబట్టి ఈ విధంగా ఈ రోజున మీకు ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. అలాగే మీరు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయండి. అలాగే దీనివల్ల మీకు మీ మీద ఉన్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా చక్కగా తొలగిపోతాయి. మొత్తం మీద ప్రయోజనకరమైన రోజుగా చెప్పుకోవచ్చు. అలాగే మీరు నమ్మకం ఉంచినటువంటి ఒక వ్యక్తి మీ యొక్క అంటే మీరు తలదించుకునేలాగా చేయడం అని చెప్పాను కదా, ఎవరైతే మీరు ఎక్కువగా నమ్మారో ఆ వ్యక్తి కొంత మిమ్మల్ని బాధ పెట్టే విధానంగా ఉంటుంది. అందుకొంత ఇంకొక వ్యక్తి ఏంటంటే మీకు చక్కగా సలహా ఇచ్చి మీకు మీ లైఫ్ని అయితే మార్చబోయే విధానంగా మీకు ఒక మంచి సలహా అయితే ఇవ్వబోతున్నారు. అలాగే ఈ రోజున మీకు చక్కగా ప్రేమికుల పరంగా చూసుకున్నట్లయితే మీరు బయటకు వెళ్ళినప్పుడు మీ ఆహారంలో అలాగే ప్రవర్తనలో సహజంగా ఉండండి. ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది పెట్టే విధానంగా మీ ప్రవర్తన ఉండకూడదు. కాబట్టి మీ యొక్క ప్రవర్తన తీరు ఎలా ఉండాలంటే మీ తల్లిదండ్రులు కూడా తలదించుకునే పరిస్థితులు తీసుకురాకుండా చక్కగా ఉండండి. అలాగే ముందు రోజులలో ఇంకేదైనా అవకాశం ఉంటే చక్కగా మీ ప్రేమ గురించి ఇరు కుటుంబాలలో చర్చించుకొని తర్వాత మీ ఒక మంచి నిర్ణయానికి రండి. అలాగే బాగా దూరం ప్రాంతం నుండి ఒక శుభవార్త కోసం బాగా పొద్దుపోయిన తర్వాత మీరు ఎదురు చూస్తారండి. ఆ శుభవార్త అనేది ఈ రోజున మీరు తప్పకుండా విని తీరుతారు. అలాగే వైవాహిక జీవితంలోనైనా సరే వ్యక్తిగత సమయం చాలా ఎక్కువగా రేపటి రోజులో దొరుకుతుంది. అయితే మీ ఇద్దరు కూడా అంటే చాలా చక్కగా ఈ రోజున మీ మధ్య ఉన్నటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో, రహస్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ రోజున మీరు చక్కగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు మీరు ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరినొకరు గౌరవించుకుంటారండి. ఇది ఇలా చేయడం వల్ల బంధం కూడా నిలుస్తుంది. అలాగే చాలా సఖ్యతగా వైవాహిక జీవితంలో చాలా ఆనందం అయితే ఈ రోజున ఉండబోతున్నారని చెప్పుకోవాలి. ఇంకా చూసినట్లయితే ఇక మీరు ఈ రోజున సానుకూలమైన దృక్పథం కోసం మీ జీవితాన్ని కొన్ని విషయాలు అంతా మీరు మార్పు చేర్పులు చేసుకోవాల్సి వస్తుంది. అలాగే మీరు కాసేపు పుస్తకాలు చదవడం, యోగా చేయడం, అలాగే భగవంతుని ఆరాధించడం వీటన్నిటి కూడా ఈ రోజున ఎక్కువగా ఇష్టపడతారని చెప్పుకోవాలి. ఈ విధంగా అయితే కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు ఈ రోజున ఉన్నాయండి. మరి కాబట్టి ప్రతికూలమైన సమయం ఉంటే అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన చేసుకుంటే, నవగ్రహ ఆరాధన చేసుకోండి. ఎవరికైనా కానీ పేదవారికి కానీ యాచకులకు కానీ మీ వంతుగా ఏదైనా దాన ధర్మాలు చేసుకోవడం వలన అపారమైనటువంటి పుణ్యాన్ని ఇంకా పొందవచ్చు. సంఘంలో ప్రముఖుల సహాయ సహకారాలు అందుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మీ శారీరక సౌష్టం కోసం క్రీడలలో సమయాన్ని గడుపుతారు. ఒక కొత్త ఆర్థిక ఒప్పందం కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు. అపరిమితమైన ఎనర్జీ, అంతులేని ఉత్సాహం మీకు అనుకూల ఫలితాలను, ఇంటి తాలూకు టెన్షన్లు కొంత విసులుబాటును తెస్తాయి.
ప్రేమలో విజయం సాధించడానికి ఎవరో ఒకరికి తనను తాను గుర్తించేలాగా సహాయం చేయండి. కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాలను ప్రామాణికం చేస్తాయి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.